మరణించిన తర్వాత కూడా మన శరీరంలో కొన్ని భాగాలు సజీవంగా ఉంటాయి. అవేంటో మీకు తెలుసా? పదండి ఇప్పుడే తెలుసుకుందాం. మనం మరణించిన తర్వాత మన శరీరాన్ని కాల్చి దహనం చేస్తారు మరియు పూడ్చిపెడతారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం మరణించిన తర్వాత మన శరీరంలో కొన్ని భాగాలు, కొన్ని గంటలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు సజీవంగా ఉంటాయట. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ళు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత కళ్ళు 6 లేదా 8 గంటల వరకు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఆ కళ్ళను ఎవరికైనా దానం చేయాలంటే ఆ వ్యక్తి మరణించిన తర్వాత 6 లేదా 8 గంటల లోపలే ఆ వ్యక్తి యొక్క కళ్ళను వేరే వాళ్లకు అమర్చాల్సి ఉంటుంది. ఒకవేళ 6 లేదా 8 గంటల తరువాత అమర్చినట్లయితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎముకలు బలమైన ఖనిజాలతో తయారు కావడం వల్ల తక్కువ నీరు కలిగి ఉండడం మరియు బ్యాక్టీరియా దాడికి తక్కువ మోతాదులో ఉండడం వలన మనం మరణించిన తర్వాత కూడా మన శరీరంలోని ఎముకలు 30 లేదా 50 సంవత్సరాలు సజీవంగా ఉండే అవకాశం ఉంటుంది. గుండె, కాలేయం, మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాలు కూడా మనం చనిపోయిన తర్వాత మన శరీరంలో కొన్ని గంటల పాటు సజీవంగా ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ కి గురై చనిపోయినట్లయితే ఆ వ్యక్తి యొక్క హార్ట్ ని 4 లేదా 6 గంటలలో వేరే వారికి అమర్చవచ్చు. మూత్రపిండాలు 72 గంటల లోపు వేరే వారికి అమర్చవచ్చు. అలాగే కాలేయం 8 లేదా 12 గంటల లోపు వేరే వారికి అమర్చవచ్చు. ఇలా మనం చనిపోయిన తర్వాత కూడా మన శరీరంలోని కొన్ని భాగాలు సజీవంగా ఉండి వేరే ప్రాణాలకు సహాయపడుతున్నాయి.